ఫ్రీగా దొరికే వాటర్ ని ఫిల్టర్ చేసి అందులో కొన్ని మినరల్స్ ని యాడ్ చేసి 20 నుంచి 1500 వరకు అమ్మేగలిగే ఏకైక బిజినెస్ ఇది ఒకటే. సో ఇది భయంతో నడిచే బిజినెస్. భయంతో నడిచే బిజినెస్ ఎప్పుడైనా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతుంది. భయంతో నడిచే బిజినెస్ ఎందుకు అయింది అంటే బయట వాటర్ తాగడం వల్ల రోగాల పాలవుతున్నారు చాలా మంది. రోగాల బారిన పడకూడదనేసి జనాలు వాటర్ ని కొనుక్కొని తాగుతా ఉన్నారు. ప్లస్ ఇది స్టేటస్ సింబల్ కూడా అయిపోయింది. ఈ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. ఎందుకనంటే పొల్యూషన్, ఇంకా వాటర్ పొల్యూషన్ పెరగబోతుంది. వాటర్ లెవెల్ రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. దానివల్ల వాటర్, క్లీన్ వాటర్ దొరకడం కష్టమైపోతుంది. దానివల్ల ఈ మధ్యలో ఫంక్షన్స్ లో కూడా మినరల్ వాటర్ బాటిల్స్ పెట్టేస్తున్నారు, లేదా మినరల్ వాటర్ క్యాన్స్ పెట్టేస్తున్నారు. మామూలు వాటర్ ఎవరు తాగడం లేదు. ఖచ్చితంగా జనాలు వాటర్ ని కొనుక్కొని తాగవలసిందే, తాగుతానే ఉంటారు. దానివల్ల ఈ బిజినెస్ కి మంచి ఫ్యూచర్ ఉంది. సో ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా. మీ దగ్గర మనీ ఉండి ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయితే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. సో దీనికోసం ఏం చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది వచ్చేసి ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ ఆర్ మినరల్ వాటర్ బిజినెస్. సో వాటర్ ఫ్రీగా దొరుకుతుంది మనకి, దాన్ని మనం ఒక బాటిల్లో ప్యాక్ చేసి అమ్మేయడమే బిజినెస్. ఈ బిజినెస్ లో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెటింగ్ ఎలా చేయాలా, బ్రాండింగ్ ఎలా చేయాలా, మిషనరీ, వాటి ఖర్చులు ఏంటి అనేవి మీకు ఒక అవగాహన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ కి ఫైనల్లో మీకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా, చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా కూడా ఇస్తారు. సో దీంట్లో మనకి మెయిన్ గా దీంట్లో కీ పాయింట్, ఆల్రెడీ పెయిన్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం. అదే పెయిన్ పాయింట్ వచ్చేసి హెల్త్. బయట వాటర్ తాగితే హెల్దీగా ఉండము, ప్యూరిఫైడ్ ఆర్ మినరల్ వాటర్ తాగితే హెల్దీగా ఉంటాము మైండ్ లో పడిపోయింది. మార్కెట్ ఎలా ఉంది అని అంటే సమ్మర్ లో అయితే నేను లాస్ట్ ఇయర్ రీసెర్చ్ చేసిన దాని ప్రకారం పెద్ద పెద్ద బ్రాండ్స్, చిన్న చిన్న బ్రాండ్స్ ఏవి కూడా సరిపోవట్లేవు. అంటే డిమాండ్ కి కావాల్సిన సప్లై సమ్మర్ లో అసలు ఉండట్లేదు. సో దానివల్ల ఇది ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా హ్యూజ్ గా పెరిగే బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ లో మీరు 15 లక్షల నుంచి 3 కోట్లు ఆరు 10-15 కోట్లు ఎంత మిషనరీ పెంచుకుంటూ వెళ్తే అంత మనకి పెట్టుబడి పెరిగిపోతా ఉంటది. మీ బడ్జెట్ ని బట్టి మీరు టౌన్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఇండియా మొత్తం ప్లాన్ చేయాలా అనేది నిర్ణయించుకున్న తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఇందులో వచ్చేసి 2 టైప్స్ అనమాట. ఒకటి టౌన్ వరకు స్టార్ట్ చేయడం అనమాట. అంటే అది ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్, నాట్ మినరల్ వాటర్. ప్యూరిఫై చేసేసుకొని టౌన్ వరకు క్యాన్లలో సప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక క్యాన్ వచ్చేసి మనకి, ఇప్పుడు ఒక క్యాన్ వచ్చేసి 15 రూపాయల నుంచి 25 రూపాయల దాకా అమ్ముతున్నారు టౌన్ లో. మామూలు ప్యూరిఫైడ్ వాటర్ అయితే, మినరల్ వాటర్ అయితే 80 నుంచి 150 వరకు కూడా అమ్ముతున్నారు. అది మంచి బ్రాండెడ్ మినరల్ వాటర్ బాటిల్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇందులో 1 లీటర్ బాటిల్ 20 రూపీస్ నుంచి 1500 లీటర్ బాటిల్ కూడా అమ్ముకోవచ్చు. ఎందుకనంటే ఇందులో మనం బ్లాక్ వాటర్ చూస్తాం, ఆల్కలైన్ వాటర్ చూస్తాం, ఫ్లేవర్డ్ వాటర్ చూస్తాం. దాని తర్వాత 20 లీటర్స్ క్యాన్ వాటర్ చూస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మనము మన మార్కెట్ ని, మనం ఎలాంటి కస్టమర్స్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నాం, సిటీ కస్టమర్సా లేకపోతే హైఫై కస్టమర్సా అనేది చూసుకొని ఆ రకంగా మనం బిజినెస్ ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది బ్రాండింగ్. మీరు ఎంత మంచి బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ అంతా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మనం మినరల్ వాటర్ అనగానే గుర్తొచ్చేది కిన్లే అండ్ వివో. ఎందుకు? అది ప్రతి ఒక్క దగ్గర మనం వాటి యాడ్స్ చూస్తాం. వాళ్ళంతా మంచి జనాల్లో నాటుకుపోయారు. సో నేను కూడా బ్లాక్ వాటర్ కొనుక్కొని తాగా. అది దాదాపు ½ లీటరే 100 రూపీస్ ఆ 200 రూపీస్ ఉంది. ఎందుకు అని అంటే చాలా మంది సెలబ్రిటీస్ చేతుల్లో ఆ బాటిల్ చూస్తాం. సో మీ బ్రాండ్ కూడా చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేతుల్లో వాళ్ళు తాగేలాగా కనబడితే మీరు ఇమ్మీడియట్ గా మార్కెట్ లోకి వెళ్ళిపోతారు. సోషల్ మీడియాని మీరు యూజ్ చేసుకొని యాడ్స్ క్రియేట్ చేసుకొని మార్కెట్ లోకి వెళ్తే మీకు ఫ్యూచర్ చాలా బాగా ఉంటుంది ఈ బిజినెస్ లో. ఇది బ్రాండింగ్. సో ఈ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే, ఈ బిజినెస్ కి మనకి దాదాపుగా చిన్న ఏరియా, మీరు ఒక చిన్న యూనిట్ పెట్టాలంటే చిన్న ఏరియా లేదా ఒక 5 acres లో మీరు పెట్టాల్సి వస్తుంది. మంచి వాటర్ సోర్స్ ఉంది, లేదా మీరు మంచి వాటర్ కెనాల్ కి దగ్గరలో లేదా ఒక నది, ఆ చెరువు దగ్గరలో మీరు ఇది పెట్టుకుంటే మీకు వాటర్ సోర్స్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటే ఆ ఏరియాలో పెట్టుకుంటే మీకు వాటర్ అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడు వాటర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. లేకపోతే మీరు వాటర్ ట్యాంకర్ లో వాటర్ కొనుక్కొని ఫిల్టర్ చేసి అమ్మాల్సి వస్తుంది. అలాంటి వాటర్ ప్లాంట్స్ కూడా మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాయి. సో దీనికి మీకు కస్టమర్స్ వచ్చేసి డైరెక్ట్ కస్టమర్స్, డైరెక్ట్ మీరు కస్టమర్స్ డైరెక్ట్ అమ్మేయచ్చు. లేదు మీరు ఒక కంపెనీ అయినప్పుడు మాత్రం మీరు డైరెక్ట్ గా మీ రిటైల్ షాప్స్ కి, లేకపోతే బ్యాంక్స్ కి, హోటల్స్ కి, మీ కిరాణా షాప్స్ కి వీటన్నిటికి సప్లై చేయాల్సి వస్తుంది. ఒకసారి మీ దగ్గర యూనిట్ వచ్చేస్తే మీరు వాళ్ళ ఓన్ నేమ్ పైన కూడా లేబులింగ్ చేసి కూడా అమ్మొచ్చు. సో ఇవన్నీ మీ యొక్క కస్టమర్స్ అన్నమాట. మీరు మంచి డిజైన్, మంచి ప్యాకింగ్ క్వాలిటీ, మంచి బాటిల్స్ ప్లస్ గాజు బాటిల్స్, ఆల్కలైన్ వాటర్, ఇవన్నీ మీరు మీ బ్రాండ్ తో
చేసి అమ్మితే, మంచి పబ్లిసిటీ చేసి అమ్మితే మార్కెట్లో చాలా స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి దీనికి కావాల్సిన లైసెన్స్లు, పర్మిషన్స్ ఏమి కావాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత ఫుడ్ లైసెన్స్ FSSAI అప్రూవల్ ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేషన్ ఒకటి తీసుకోవాలి. ఇవన్నీ చేయడానికి థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు పర్మిషన్స్, సర్టిఫికేషన్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో సహా మొత్తం డెవలప్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ చేతిలో పెట్టేస్తారు యూనిట్. అది చిన్నదైనా పెద్దదైనా అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇండియా మార్ట్లో వెతికితే మీకు దొరికిపోతారు. సో దీంట్లో మిషనరీ అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నేను చెప్పాను కదా, 10 lakhs or 15 lakhs తో మీరు చిన్న యూనిట్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఒక 10 lakhs or 15 lakhs లో మీరు 500 liters per hour to 5000 liters per hour లాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది మినరల్ వాటర్ ప్లాంటా లేకపోతే నార్మల్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటరా అనేది మీరు డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మీ యూనిట్ కాస్ట్, దాన్ని బట్టి మీ కంపెనీ ప్రొడక్షన్ కాస్ట్, మిషనరీ కాస్ట్ మారిపోతూ ఉంటుంది. అండ్ మిషనరీలో ఏంటంటే మనకి బాటిల్ క్లీనింగ్ ప్లస్ బాటిల్ ఫిల్లింగ్ అండ్ బ్రాండింగ్ అనే మిషనరీ ఉంటుంది. ఇంకొక వచ్చేసి మనం ఆ ట్యూబ్స్ తీసుకొని వచ్చేసి ఒక దగ్గర పెట్టేస్తే సింపుల్ గా అది ట్యూబ్ ని పెద్దగా చేసేసుకొని పెద్ద బాటిల్ చేసేసి క్లీనింగ్ ప్లస్ ఫిల్లింగ్ ప్లస్ బ్రాండింగ్ ప్లస్ ప్యాకింగ్. అంటే మీరు ఎంత డబ్బులు పెడితే అంత ఆటోమేషన్ ఎక్కువైపోతుంది. మాన్యువల్గా చేసుకుంటే మీకు తక్కువ ఖర్చు అవుతుంది. సెమీ ఆటోమేషన్ చేసుకుంటే మనకు కొంచెం మీడియం ప్రైస్ అవుతుంది. ఫుల్లీ ఆటోమేటెడ్ చేసుకుంటే మనకి బాగా ఖర్చు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఏ లెవెల్లో ప్రొడక్షన్ చేసుకున్నారు, మీరు ఎంత మార్కెట్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకొని మీరు మంచి కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ వెళ్ళి వాళ్ళతో యూనిట్ స్టార్ట్ చేస్తే, అంటే 10 మందిని కలిసి కొటేషన్ తీసేసుకొని దాంట్లో బెస్ట్ పీపుల్ని మంచి సర్వీస్ ఇచ్చే వాళ్ళని మీరు తీసుకుంటే మీకు వాళ్ళు స్టార్టింగ్ నుంచి ప్రొడక్షన్ ప్లాంట్ సెటప్ చేసి మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇది ముద్రా లోన్ కింద వస్తుంది. ప్లస్ SC/ST కార్పొరేషన్ కింద లోన్ తీసుకు, తర్వాత సెక్యూర్ లోన్ కింద కూడా, అంటే మనం ఏదైనా ప్రాపర్టీ పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. సబ్సిడీ లోన్స్ కూడా తీసుకోవచ్చు. సో ముద్రా లోన్ కింద నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టి ఆ వీడియో చూడండి. నేను ఒక మోడల్ శాంపిల్, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా మీకు ఒక ఐడియా కోసం మొత్తం ఇది ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఒక ఎక్సెల్ షీట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా పెట్టబోతున్నా. మీరు లోన్కి వెళ్ళాలనుకున్న ఒక మోడల్ లాగా ఉంటుంది. ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలి అనుకుంటే ఓ CA దగ్గరికి వెళ్ళేసి మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేసుకొని లోన్కి వెళ్ళొచ్చు. అదే కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మీకు లోన్ ఫెసిలిటీ ఇప్పించడానికి కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.